ఏపీలో అనుకున్నంతా జరిగింది. ఆందోళన ఆగదని స్పష్టం చేసింది ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ. ఇంతకీ బస్సు చక్రం ఆగుతుందా, కదులుతుందా? ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఏపీపీటీడీ ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. విద్యుత్ బస్సుల నిర్వహణ, మూసివేసిన డిపోల పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. జూలై 14 నుంచి 19 వరకు ప్రజాప్రతినిధుల్ని కలిసి మద్దతు కోరుతూ వినతి పత్రాలు సమర్పిస్తామన్న జేఏసీ ఈ నెల 20 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల నుంచి సంతకాల సేకరణ ప్రారంభిస్తామని తెలిపింది. జూలై 27 గ్రీవెన్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు వినతి పత్రాలు పంపనున్నారు. జూలై 30న విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర సమావేశం నిర్వహించి 3వ దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. విద్యుత్ బస్సుల్ని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడపొద్దని డిమాండ్ చేస్తున్న జేఏసీ మూసివేసిన 4 ఆర్టీసీ డిపోల్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతోంది. మొత్తం 30 డిమాండ్లతో గత నెల 11న యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించిన జేఏసీ ఆందోళన తప్పదని స్పష్టం చేసింది. ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించింది. దీంతో ఈ నెల 6న జేఏసీ నేతలతో చర్చలు జరిపింది ఆర్టీసీ యాజమాన్యం. సంస్థ ప్రైవేటీకరణ, విద్యుత్ బస్సుల కొనుగోలు తదితర అంశాలపై ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాల జేఏసీకి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.